అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాన్ని చేసిన ముస్లిం సోదరులు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రారంభం. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. ఐపీటీవీని ప్రారంభించిన ఏఆర్ఏఎస్పీ జి నాగేశ్వరరావు. హౌసీ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన వాచి ఛానల్ ఎండీ గణపతినేడి శ్రీనివాసరావు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించినది రంజాన్ మాసంలోనే. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫితర్. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫితర్, జకాత్, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమైన మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంటుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ. సోదరులందరూ కూడా నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చదవడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఈ నమాజ్లో మా విజయనగరం ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా మన భారతదేశంలో బతుకుతున్నాం. భారతదేశం అంటేనే ఒక ప్రశాంతత, అందులో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ప్రశాంతత. మన విజయనగరం జిల్లా చూసుకుంటే హిందూ ముస్లింలో ఒక ఐక్యతని తెలపాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నందుకు ఆయనకి మా తరఫున ముస్లిం ప్రజానికం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పర్వదినం. భారతదేశ వ్యాప్తంగా రంజాన్ శుభవేళ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను పూర్తి చేసుకొని ముస్లిం సోదరులు 2 రకాతుల నమాజ్ను పూర్తి చేసి అల్లాని ప్రార్థిస్తూ ఆ దైవం యొక్క ఆశీస్సులు భారతీయులందరిపై నిండుగా ఉండాలని, భారతదేశం సౌభాగ్యం, సమైక్యత, శాంతియుత మార్గంలో నడవాలని, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసిమెలిసి సోదరభావాన్ని పెంపొందించుకొని ఈరోజు దేశాభివృద్ధి కోసం పాటుపడాలని మనసావాచ కోరుకుంటూ అన్ని మసీదుల్లో ఇమాములు ఖురాన్ షరీఫ్ని చదివి ఆ పవిత్ర గ్రంథం యొక్క సారాంశాన్ని దేశానికి తెలియపరిచారు. సమైక్యత, శాంతి, సద్భావన, ప్రజాస్వామ్యంలో ఫరిడవిల్లాలని, అందరూ సమైక్యంగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధిని కోరుకోవాలని మనసావాచ కోరుకొని దైవ ప్రార్థనలు చేశారు. మరి రంజాన్ శుభ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, మరి అనేక నాయకులకు, కార్యకర్తలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రంజాన్ వేళ అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసావాచ కోరుకుంటూ ప్రతి వ్యక్తికి పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా శాంతిని కొలపాలని, శాంతి సమైక్యతతో ఆ దైవం అందరి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరి ఒక్కసారి ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముస్లిం సోదరీమణులకు ఈద్ ముబారక్. చాలా సంతోషం. ఎందుకంటే గత రణస్థలంలో దాదాపు 25 ఏళ్ళ నుంచి ముస్లిం సోదరులతో ఉన్న అనుబంధం, మా బుకారి మేషారు కానీ, మా సుభాన్ బావ గారు కానీ, సలీం గారు కానీ, అబ్బాస్ అలీ గారు కానీ, మా స్నేహితుల సమక్షంలో ఆ రోజు రణస్థలంలో ఒక స్థలం ఇచ్చి ఒక మసీదుని కూడా నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఉన్న బంధం ఈరోజు మరింత బలంగా అయింది. అందుకే ఈరోజు విజయనగరం వచ్చి ముస్లిం సోదరులకి స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకోవడం జరిగింది. అల్లాని ఒకటే కోరుకున్నాం,
మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకం అంతా బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రయత్నం అయితే ఈ రాష్ట్రం కోసం చేస్తున్నారో వారికి ఆరోగ్యాలతో పాటు వారికి మంచి ఆలోచనలు ఇస్తున్నారు. అలాగే వారిని అలా కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ దేశం కూడా అందరూ కూడా మా కులాలకి మతాలకి అతీతంగా ఉన్న భారతీయులు మనం కనుక ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన కలగాలి. అందరూ ఈ సొసైటీలో అందరం భారతీయులము, ఆ భావంతో ఉండాలి. అలాగే అందరం కూడా కలిసి ఉన్నాం, అది ముందు సాగించాలని, ఈ భారతదేశంలోనే మా ప్రపంచంలోనే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అందరం కూడా నడవాలనేది అనుకున్నాం. అలాగే ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా పండుగ కనుక ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపించుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళందరూ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా బలం ఇచ్చింది. స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్లడ్ బ్యాంక్ను ఆధునీకరించి సిఎస్ఆర్ నిధులు 76.1 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్తో పాటు ఎస్డిపి యూనిట్ను కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి సోమవారం ప్రారంభించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిధులను రెడ్ క్రాస్ కు సమకూర్చింది. రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను మంత్రి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ లో ఉన్న ఆధునిక యంత్ర సామాగ్రిని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారాలతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినట్టు రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ చేసే బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళ తాలూకు సర్వీస్ని మనం అభినందిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా ఒక శాలరీడ్ ఎంప్లాయిడ్ కాదు, కేవలం ఖర్చుల నిమిత్తం వాళ్ళ తాలూకు డీజిల్ పెట్రోల్ ఖర్చులకు వాళ్ళకే తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే మన అందరం కూడా వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ వీళ్ళ తాలూకు సర్వీస్ని మనందరికీ 10 మందికి తెలిసి బ్లడ్ డోనర్స్ కూడా కొంచెం రెడ్ క్రాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలాగా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు బ్లడ్ అవసరం అనేది చాలామందికి అవసరం ఉంది. ఎందుకంటే తలసీమియా పేషెంట్స్ కూడా మనకి రోజుకి పెరుగుతున్నారు. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ కావాలి కనుక బ్లడ్ డొనేషన్ అనేది పెద్ద ఎత్తున మీరు కూడా ఒక ఈవెంట్ కింద తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ రెడ్ క్రాస్ అవ్వచ్చు, రోటరీ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటరీగా మన తాలూకా బ్లడ్ బ్యాంక్ని పెంచి అవసరమైనప్పుడు వెంటనే ఇచ్చేదానికి చేస్తున్నారు. సో బ్లడ్ డొనేషన్ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్బన్లో బ్లడ్ డొనేషన్ ఉంది కానీ రూరల్లో కొంచెం మోటివేషన్ చేయాలి. రూరల్లో అయితే గ్రామాల్లో కొంచెం అపోహలు ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేస్తే నీరసం అయిపోతామని, ఆరోగ్యం పాడవుతుందని. అలాంటి అపోహలు తొలగించుకొని బ్లడ్ ఖచ్చితంగా 3 నెలల్లో ఒకసారి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యమైన బ్లడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఒంటికి మంచిది. అది మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. మరి ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళకి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను ఈరోజు
సాంకేతిక పరిజ్ఞానంలో వాజీ ఛానల్ ఎల్లప్పుడూ ముందుండడం అభినందనీయమని ఏఆర్ఏఎస్పీ జి నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవ్వ శ్రీనివాసరావుతో కలిసి ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీని ఈరోజు లాంఛనంగా ఆయన ప్రారంభించారు. మహాశివరాత్రి రోజున నిర్వహించే హౌసీలో విజేతలైన 20 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వాజీ ఛానల్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్రీడా పోటీలు, మహిళలకు రంగోలీ పోటీలు, వినోదాత్మకమైనటువంటి హౌసీ కార్యక్రమాలు వాజీ ఛానల్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. హౌసీలో విజేతలైన వారికి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాజీ ఛానల్ గత 30 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోందని అన్నారు. 200కు పైగా హౌసీ కార్యక్రమాలు నిర్వహించి అనేక బహుమతులను విజేతలకు అందజేయడం జరిగిందన్నారు. వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. పైడితల్లమ్మ పండుగ ప్రత్యక్ష ప్రసారం మొట్టమొదటిగా తమ ఛానల్లోనే ప్రసారం చేశామన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు సెటప్ బాక్స్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా ప్రసారాలు అందజేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పారు. ఐపీటీవీ ద్వారా ఓటీటీ ఛానల్స్ ని కూడా అందిస్తున్నామన్నారు. సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని మారుస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతామని స్పష్టం చేశారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలే డిస్ట్రిబ్యూటర్లు ఐపీటీవీని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్షించారు. త్వరలోనే వాచి డిజిటల్ యాప్ను తీసుకుని రాబోతున్నామని అన్నారు. శివరాత్రి రోజున హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆ కార్యక్రమాల్లో విజేతలైన వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవ్వ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాజీ ప్రేక్షకులకు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం అభినందించక విషయం అన్నారు. ప్రదర్శించారు. అనంతరం వాజీ డిస్ట్రిబ్యూటర్లకు మెమంటోలను అందజేశారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ విలువైన బహుమతులు తమకు రావడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాజీ సిబ్బంది, కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ టెక్నాలజీ పరంగా ఒక ప్రేక్షకులకి మంచి ఒక చక్కటి డిజిటల్ దీంట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఐపీటీ అన్నది ఈరోజు లాంచ్ చేసి శ్రీనివాస్ గారి గురించి నేను వింటుంటాను. ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క ఫీల్డ్లో చాలా ఉన్నతంగా ఒక మంచి ప్రేక్షకులకి మంచి ఎంతవరకు మనం క్వాలిటీ పరంగా ఇవ్వాలో అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ చేస్తుంటారు. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క ఐపీటీ అన్నది చాలా చక్కటి ఈ వైర్లెస్ అన్నది, ఎందుకంటే ఈ షాప్స్ దగ్గర అక్కడ ఈ చాలా ఇబ్బందులు అవుతుంటాయి, చూస్తుంటాం. ఈ బోర్డ్స్ మార్చినప్పుడు కానీ దీనిప్పుడు కానీ అలాంటిది ఏమీ లేకుండా అందరికీ ఇబ్బంది లేకుండా కూడా చేస్తూ ఒక టెక్నాలజీలు అప్డేట్ చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే హౌసీకి విజేతలు అయిన ఈరోజు వారి గిఫ్ట్ ఇస్తున్నందుకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. మంచి కార్యక్రమం. శ్రీనివాసరావు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు. సో మంచి టెక్నాలజీ తెలిసిన వ్యక్తి, అలాగే మంచి స్పోర్ట్స్ గురించి మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తి, స్పోర్ట్స్ మ్యాన్. అలాగే ఇంతకుముందు యాజ్ ఇన్స్పెక్టర్గానే ఇక్కడ చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఈ సిటీ కేబుల్లో చేసేవారు. అది ఇప్పుడే అడుగుతున్నా ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యిందని అంటే తెలంగాణ కూడా స్ప్రెడ్ అయ్యిందండి. ఈ రేంజ్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్డింగ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా అది వితౌట్ సెటప్ బాక్స్లో ఇన్ని రకాలైనటువంటి ఛానల్స్, ఇన్ని రకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇది గ్రేట్ థింగ్. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా కస్టమర్స్ కూడా ఈ రకంగా పెరుగుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి కార్యక్రమం. అదేవిధంగా వీరికి మంచి హ్యాబిట్ ఒకటి ఉంది. ప్రతి పండగకి కూడా ముగ్గుల పోటీలు కానీ లేదంటే హౌసీ అని ఆ టైం నుంచి చూస్తున్నాను. ఇప్పటికే అది కంటిన్యూ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాస్ గారు. ప్లీజ్ కంటిన్యూ ఇన్ ఇయర్స్ టుగెదర్. సో చాలా బాగుంది ఈ కార్యక్రమం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు 30వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నాకన్నా ఇక్కడున్న కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ ఇంకా సీనియర్స్గా ఉన్నారు, ఇంకా ముందుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు.
ఒక సంస్థని స్థాపించి 30 సంవత్సరాలుగా అటు ప్రజల్లోనూ ఇటు కేబుల్ ఆపరేటర్స్ మద్దతుతోనూ ముందుకెళ్ళడం అనేది నిజంగా గొప్పగానే భావిస్తున్నాం. అలాగే ఈ 30 సంవత్సరాల్లో దాదాపు 200కు పైగా ఈ హౌసీ కార్యక్రమాలు నిర్వహించాం. అనేక బహుమతుల్ని ప్రేక్షకులకి అందజేయడం జరిగింది. కేవలం ఎంటర్టైన్మెంట్, వ్యాపారమే లక్ష్యంగా కాకుండా ప్రజలకి అవసరమయ్యే అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా కేబుల్ ఆపరేటర్స్తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. హౌసీయే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంప్రదాయాలకు సంబంధించి రంగోలీ లాంటి ప్రోగ్రామ్స్ని 30 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అన్ఇంటరప్టెడ్గా నిర్వహించడం జరిగింది. అలాగే పైడితల్లి అమ్మవారి ఫెస్టివల్ చాలా గర్వంగా చెప్పుకోగలం. మొట్టమొదటిసారిగా పైడితల్లమ్మ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందజేసింది మేమే అని సగర్వంగా, ఎందుకంటే ఆ రోజుల్లో శాటిలైట్ లేదు, కేబుల్ టీవీ ఫస్ట్ నెట్వర్క్ 1995లో ప్రారంభించి 96లో జయరామ్ రెడ్డి గారు అప్పుడు ఎస్పీ, ఆ రోజు యేసుదాస్ గారు కలెక్టర్గా ఉన్న టైంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ జిల్లాలో ప్రేక్షకులందరికీ కూడా ప్రసారాలని, సినిమాను జరిగే అన్ని సందర్భాలని మనం వారి ఇంటి దగ్గర కూర్చునేటట్టు కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది మనం చేయగలిగాం. ఆర్ఎఫ్ టెక్నాలజీ నుంచి ఆప్టిక్ ఫైబర్లోకి రావడం, ఆప్టిక్ ఫైబర్ తర్వాత డిజిటల్ సెటప్ బాక్స్లోకి అడుగుపెట్టాం. 2019లో అది ఎన్క్రిప్షన్ ద్వారా ప్రేక్షకులకి నాణ్యమైన ప్రసారాలు అటు శాటిలైట్కి డిష్ టీవీలకి ధీటుగా ప్రసారాలను అందజేసాం. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ ద్వారా ఎస్ఎస్సి సహకారంతో ఈరోజు మనం ఈ ఉత్తరాంధ్రలో ప్రేక్షకులకి సెటాప్ బాక్స్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా వారికి ప్రసారాలు అందజేయడానికి ముందుకు వచ్చామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇంటర్నెట్ ప్యాకేజ్ ఉంటుంది. ఇంటర్నెట్ ప్యాకేజ్లోనే మనం కొన్ని ఓటీటీ ఫ్రీగా ఇస్తున్నాము. దాని సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఫ్రీగా ఉంటుంది. దాంట్లో ఓటీటీస్లో కొన్ని ఎక్స్ట్రా మనకి కొన్ని సబ్స్క్రిప్షన్స్ కావాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్స్ మీరు పే చేయవలసి ఉంటుంది. అలాగే మరొక మన ఆపరేటర్స్కి వాచో అనే లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం యాప్ని అందజేస్తున్నాము. ఇది కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా వాచో 60 రూపీస్ నుంచి ఉన్నది దాని ప్యాకేజెస్. మనం జస్ట్ ఓన్లీ వితౌట్ కేబుల్ ఏమీ అవసరం లేకుండా స్మార్ట్ టీవీస్ అన్నిటికీ కూడా ఎనీ ఇంటర్నెట్, ఒక ఇంటర్నెట్ వాజీ ఉండవసరం లేదు, వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. మనం ఈ ప్రసారాలని ఆల్ ఛానల్స్తో పాటు వాళ్ళకి కొంత కంటెంట్ ఇస్తున్నారు మనకి. ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవి ఈ మంత్ ఎండింగ్కి
ఫైనలైజ్ అయిపోతాయి. అవి కూడా వచ్చి ఆల్మోస్ట్ ఆహా ఛానల్ అండ్ జెమినీ, విన్ టీవీ తెలుగు, మొత్తం ఆల్ ప్యాకేజెస్, ఈవెన్ Zee5 అన్నీ కూడా ఓటీటీల్లో మీరు ఆ ప్రైస్లో చూడవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో మనం డిటిహెచ్కి దీటుగా ఇది మళ్ళీ మార్కెట్ చేసుకోవచ్చు మన కేబుల్ ఆపరేటర్స్ అందరూ. అది మనం ఉత్తరాంధ్రకి మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. విజయనగరం పట్టణం 34వ డివిజన్కు చెందిన వైసీపీ మహిళా నాయకులు, వార్డు మహిళా అధ్యక్షులు పెనుమత్స జ్యోతి, కిరణ్ జ్యోతిమయి, సంధ్య, లక్ష్మి, శాలిని, వైసీపీ నాయకులు నడింపల్లి త్రినాథరాజు, అర్జున్, పి గణపతి, పవన్, రవికిరణ్తో పాటు 120 కుటుంబాల వారు ఈరోజు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. పార్టీలోకి వచ్చిన వారిని స్వాగతిస్తున్నామని అన్నారు. జాయిన్ అవటానికి సిద్ధమై సంతోషంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి దాంట్లో ఎలక్షన్ ముందు సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో జాయిన్ అయి దాంట్లో ఒక భాగస్వామ్యమై తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమై చేయాలని ఉద్దేశంతో అందరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని జాయిన్ అవ్వటానికి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మహిళల పక్షపాతం పార్టీ అనేది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారి టైంలో కూడా చూస్తే మనం సమాన ఆస్తి హక్కు చట్టం అనేది మొత్తం భారతదేశంలోనే తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే మనకి ఆ రోజుల్లో రాత్రి బడులు ఏర్పాటు చేసి మహిళలకి ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా నేర్పించటం వలన ఒక మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబం ఏకంగా చదువుకుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒక్క మహిళకి తక్కువైనా రాత్రి బడులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పని అయ్యాక వాళ్ళు వెళ్ళి అక్షరాలు అవన్నీ నేర్చుకున్న మహిళలు మళ్ళీ వాళ్ళ పిల్లలు చదువుకోవాలని ప్రతి ఒక్క వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయటం వలన నెక్స్ట్ జనరేషన్ అందరు కూడా చదువుకున్నారు. అయితే వాళ్ళు ఆ రోజు చేసిన కృషి ఈరోజు మనం ఫలితం అనేది మనం చూస్తున్నాం. మన పిల్లలు పెంపటం కూడా ఒక ఆడపిల్లని ఒక అబ్బాయిని సమానంగా పెంచి మనం వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయితో పనిచేయాలి, అబ్బాయి అమ్మాయితో పనిచేయాలి. కాబట్టి అమ్మాయి ఏ విధంగా సమాజంలో పెద్దయ్యాక బిహేవ్ చేయాలి, అలాగే అబ్బాయి ఆ మహిళని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తూ సొసైటీలో ఉండాలనేది ఆ విధంగా మనం వాళ్ళని పెంచితే అప్పుడు ఇటువంటి క్రైమ్ రేట్ అనేది ఆటోమేటిక్గా మన సొసైటీలో తగ్గిపోతుంది అనేది మనం అందరం దీనికోసం కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరినీ తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవటానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మహిళా సాధికారత కోసం మలబార్ డైమండ్స్ అండ్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈరోజు 36 మంది పేద విద్యార్థులకు 3,30,000 రూపాయల ఉపకార వేతనాలను ఎమ్మెల్యే అదితి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు మలబార్ గోల్డ్ ఇలాంటి సహాయ సహకారాలు అందించి వారికి అండగా నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఏ జోన్ హెడ్ ఫెబెన్, విజయనగరం షోరూమ్ హెడ్ జుమ్రత్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయంలో 2% యాక్చువల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెట్టాలి. కానీ మన మలబార్ గోల్డ్ సంస్థ అధినేత ఎంపీ అహ్మద్ గారు 5% అనేది చారిటీ ఖర్చు పెడుతున్నారు. దీంట్లో వచ్చిన ఫండ్ని ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ప్రతిదానికి కూడా మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని ఈరోజు వాళ్ళు మలబార్ గోల్డ్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మహిళా సాధికారత కోసం
మీ అందరినీ ఆదుకొని ఒక స్కాలర్షిప్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే అన్ని కార్పొరేట్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, కానీ కొంతమంది కరెక్ట్గా చేస్తారు, కొంతమంది తూతూ మంత్రంగా చేస్తారు. అయితే మీరు ఇంత సీరియస్గా తీసుకొని ఇంత బాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే మీ ఆడపిల్లలందరూ కూడా మీకు నిజంగా అదృష్టం, ఈ చెక్ మీకు రావటం, ఈ విధంగా మిమ్మల్ని ఎవరినో ఆదుకోవటం అనేది చాలా అదృష్టం. మీరందరూ కూడా ఈరోజు స్కూల్స్లో ఉన్నారంటే మనం ముందు ఉండే వాళ్ళు మన కోసం ఏ విధంగా చేశారు కనుక మన ఆడపిల్లలు అనేది బయటకు వచ్చాం. లేకపోతే ఆడోళ్ళు ఇంటికి పరిమితం అయి ఉండేవారు ఆ రోజుల్లో. ఆ రోజులు మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారు. సమానంగా మనము కూడా అందరు కూడా మన జనరేషన్ వాళ్ళు కూడా అందరూ ఆల్మోస్ట్ ఒక 50-60% వాళ్ళు వర్క్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన అందరికీ కూడా ఒక ఆదర్శమైన ఉన్నటువంటి నా తండ్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు సైనిక్ స్కూల్లో కూడా మహిళలు ప్రవేశం కోసం పెట్టారు. ఈరోజు దశల వారీగా ప్రతి సైనిక్ స్కూల్లో కూడా మహిళలకి ఒక ప్రవేశం అనేది మొదలు పెట్టారు. అయితే మనం చూస్తుంటే మహిళా శక్తి అనేది చాలా ముఖ్యం. మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో రాత్రి బడిలు ఏర్పాటు చేసి మహిళని ఎడ్యుకేట్ ఎందుకు చేశారంటే, ఒక మహిళ ఎడ్యుకేట్ అవుతే మొత్తం కుటుంబం ఎడ్యుకేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టారు. అవయవదాతలకు మరణం ఉండదని, మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరికొంతమంది ప్రాణం పోసిన వారు అవుతారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల అభినందన సభ సోమవారం స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల రీత్యా ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు. నుంచి 2024 మధ్యలో వేల మంది చనిపోతే ఆ వేల మంది కొన్ని వేల మందికి ప్రాణం పోస్తారండి. ఒక వ్యక్తి దాని సరిపోతూ 18-20 మందికి ప్రాణం పోస్తున్నాడు. ఈవేళ చిట్టు తల్లి పల్లవి, అట్లాగే మన సాయి కుమార్, అట్లాగే నిన్న కాక మన ఆదిలక్ష్మి గారు, మన శాంతకుమార్ టీచర్ గారి యొక్క అమ్మగారు, వారు కూడా బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు దానం చేశారు. అట్లాగే మన శ్రీకాకుళం జిల్లాలో 15 ఏళ్ల అబ్బాయి ఎగ్జామ్స్ రాయడానికి వెళుతూ బ్రెయిన్ డెడ్ అయితే ఆ తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి అవయవదానం చేశారు. ఈవేళ మానవత్వంలో, ప్రేమతత్వంలో, ఇచ్చే గుణంలో, సాటి మనిషిని ఆదరించడంలో ఎంత దయా కరుణ ప్రేమ మన చుట్టూ ఈ మనుషులు చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనకు అర్థమవుతుంది. సార్, ఇంత గొప్పవాళ్ళు అవయవదానం చేసి సరిపోతుంటే ఎందుకు సార్ వాళ్ళు అనామకులుగా వెళ్ళిపోవాలి? వాళ్ళు ఎందుకు మనం అవయవాలు తీసుకున్న తర్వాత ఒక మూట కట్టి ఎందుకు పేరెంట్స్కి ఇచ్చేయాలి? ఒక దేశానికి సేవ చేసి సరిపోతున్న సైనికుడు ఎంత గొప్పవాడు మన దృష్టిలో. అధికార లాంఛనాలతో ఆయనకి ఎలాగైతే వీడుకోలు చెప్తున్నామో, తాను మరణిస్తూ ఒక 8 మందిని బతికించి సరిపోతున్న ఆ అవయవదాత కూడా అంతే గొప్పవాడు కదా అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాసినప్పుడు 101 ఒక డైరెక్షన్ ఇచ్చారండి. ఆ డైరెక్షన్ ప్రకారం ఈవేళ మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అంత్యక్రియలు కలెక్టర్ గారు ఇస్తున్నారు ప్రభుత్వ ప్రతినిధిగా. ఒక పూలదండ వేసి ఒక 10,000 రూపాయలు పునరుద్ధరణ ఛార్జెస్ ఇస్తున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి సార్ మీకు కూడా చెప్తున్నాం సార్, మేడం ఒక 18 పాయింట్లు మాత్రం మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాడు. చాలా చిన్నవి, బడ్జెట్తో పని లేనివి. గ్రామంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పెడితే గ్రామాల్లో మన బ్లడ్ ఇస్తే మన ఆరోగ్యం పాడైపోతుందని అపోహ ఉంది. అలాంటిది ఆర్గాన్ డొనేషన్ చేయడం అంటే ఖచ్చితంగా ఇద్దరు తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా, ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. దాని ముఖ్యంగా ఇద్దరికి కూడా మీ ఇద్దరు ఆదర్శనంగా
మన విజయనగరం జిల్లాలో 10 మందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ మీద మీరు ఇంత ధైర్యంగా, అంటే ధైర్యం కాదు, ఒక ఆదర్శం అయ్యి ఈరోజు మొత్తం అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇస్తూ ఆర్గన్ డొనేషన్ ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందని చెప్పడం ఖచ్చితంగా మిమ్మల్ని మేము అభినందించాలి. అభినందన అనేది చాలా చిన్న మాట, ఎందుకంటే మీకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు, అందుకే ఎదిగే పిల్లలు ఎంతగో మనం అల్లారుముద్దుగా పెంచిన పిల్లలు సడన్గా మన మధ్యలో లేకపోవడం చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్. కానీ ఈరోజు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మా సమాజానికి అందరికీ ఉంది కాబట్టి దాని నిమిత్తమే చిన్న సన్మానం మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసిన ఈ ధైర్యమైన, అంటే ఈ ప్రయత్నం వల్ల 10 మందికి తెలిసి 10 మంది కూడా దీనికి ముందుకొచ్చే విధంగా ఉండాలని ఒక సదుద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ సన్మానం చేస్తున్నాం. సో దాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేసి మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీ తర్వాత పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసైనా మీరు ధైర్యంగా ఉండి అమ్మాయి మంచి జరుగుతుంది, అమ్మాయిని రెండో అమ్మాయి మీద దృష్టి పెట్టండి, మీ ఇంకో పిల్లడి మీద దృష్టి పెట్టి మరీ మమకారంతో పెంచి కొంచెం మంచి ఉన్నత స్థితిలో తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా సీతామహాలక్ష్మి గారు ఏవైతే చెప్పారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఎందుకంటే చాలా అంటే జీవో ఇష్యూ అవి, ఖచ్చితంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా. ఎందుకంటే ఈరోజు అది ఆర్గాన్ డొనేషన్ వల్ల బ్లడ్ ఎలాగైతే ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెడతామో, ఆర్గాన్ డొనేట్ చేసినప్పుడు కూడా ఇంకో ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణం పంచాయతీ శివిడివలస కొత్తూరు రహదారి ప్రారంభోత్సవంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాలూరు మండలం తోణం పంచాయతీ పరిధిలో 1.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శివిడివలస కొత్తూరు రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుందని అన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో అభివృద్ధికి దోహదపడనుందని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం వెంకట్రామ పౌల్ట్రీస్ లో అన్ని పనులు చట్ట వ్యతిరేకంగానే జరుగుతున్నాయని ఆ పౌల్ట్రీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు అంబల్ల గౌరీనాయుడు ఆరోపించారు. వెంకట్రామ పౌల్ట్రీస్ లో స్థానిక కార్మికులను విధుల నుండి తొలగించడంతో భవిష్యత్ కార్యాచరణకై మిగతా కార్మిక యూనియన్ సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ పెద్దలు మాట్లాడుతూ వెంకట్రామ పౌల్ట్రీస్ స్థాపించినప్పుడు 700 మంది స్థానికులు, 300 మంది స్థానికేతరులతో పని మొదలు పెట్టారన్నారు. కానీ కంపెనీ బలపడుతున్న కొద్దీ స్థానికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్యని పూర్తిగా రివర్స్ చేశారని అన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోతే ఏం చర్యలు తీసుకుంటామనేసి నిన్న మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా మళ్ళీ డీసీఎల్ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, మైనర్లతో పనిచేయించడం అనేది నేరం. అలాగే ఇప్పటి వరకు కూడా మైగ్రేషన్ చట్టం, మైగ్రేషన్ వర్కర్స్ కి మైగ్రేషన్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా తీసుకోకుండా పనిచేయించడం అనేది కూడా చట్ట వ్యతిరేకం. అదేవిధంగా స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలనేది చట్టం చెప్పినా కానీ స్థానికేతరులతోనే 75%తో పనిచేయించడం. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ యాజమాన్యం అన్ని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తుంది. చీపురుపల్లి మండలం కర్లాం అలజంగి పంచాయతీల పరిధిలో వెంకటరామ పౌల్ట్రీస్ యాజమాన్యం యూనిట్ 5ని 2011లో ఏర్పాటు చేసింది. ప్రారంభంలో మొత్తం కార్మికులందరూ స్థానికులే. సుమారు 1000 మంది దాని మీద ఆధారపడి పనిచేసేవారు. ఈ రోజుకు వచ్చేసరికి యాజమాన్యం అకారణంగా అక్రమంగా ఒక్కొక్కరిని తొలగిస్తూ స్థానికేతరులతో పని చేయించుకుంటున్నది. 700 మంది పైచిలకు ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్నారు. స్థానికుల్ని అకారణంగా తొలగిస్తూ తగ్గిస్తున్నారు. ఈ రోజుకు వచ్చేసరికి మార్చి 8వ తేదీన 25 మంది కార్మికుల్ని అక్రమంగా తొలగించారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే 20 ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందిన కేసును 48 గంటల్లో ఛేదించి మన్యం జిల్లా పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేశారు. దీనిపై పార్వతీపురం మన్యం జిల్లా ఎస్డిపిఓ అంకిత సురాణ మీడియా సమావేశం నిర్వహించారు. సాలూరు మండలం మర్రివాణి వలస గ్రామానికి చెందిన వతిక ఐశ్వర్యకు దత్తి వలస గ్రామానికి చెందిన రాంబాబుతో గత 6 నెలలకు ముందు పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారిందన్నారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడడంతో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం ఆరిలోవాలో ఒక రూమ్ తీసుకుని నివసిస్తూ ఉండగా ఐశ్వర్య తనను పెళ్లి చేసుకోవాలని రాంబాబుని ప్రోద్బలం చేసిందన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో రాంబాబు ఐశ్వర్యని గాయపరిచి ఇంట్లో ఉన్న తాడును మెడకు బిగించి హత్య చేయబోయాడని చెప్పారు. దీంతో అపస్మారక స్థితిలో చేరిపోయిందన్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారన్నారు. విచారణలో నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. On 28th March, Salu Rural Police Station లో ఒక కేసు రిజిస్టర్ అయింది అండర్ 194 BNSS, దట్ ఈస్ డెడ్ డ్యూ టు హ్యాంగింగ్. కానీ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు సిఐ, ఇద్దరు సిఐ, సాలూ టౌన్, సాలూ రూరల్ సిఐ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 3 సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళకి సస్పిషన్ అయింది దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ డెడ్ డ్యూ టు హ్యాంగింగ్, బట్ దెర్ ఇస్ సమ్ సస్పిషన్. సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్. మామిడిపల్లి చిప్రపలాస క్యాషూటోప్లో ఇది హ్యాంగింగ్ జరిగింది. హౌ వీ హ్యావ్ గాట్ సస్పిషన్ ఆన్ దిస్ కేస్? ఆ విక్టిమ్ గర్ల్ బాడీ వెన్ వీ హ్యావ్ సీన్, షీ హ్యాస్ 2 marks on her neck. సో ఒకటి స్ట్రాంగులేషన్ మార్క్, సెకండ్ హ్యాంగింగ్ మార్క్. ఆన్ సీయింగ్ 2 marks మన టీమ్కి సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత దే హ్యావ్ కండక్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ కేస్. So within 48 hours of registration of FIR, our team has caught the accused. He is arrested and the case has been cracked. And Vizag lo scene of crime unnappudu kuda my team has done well work, and within 48 hours we have cracked the case. So I congratulate entire Salu team for cracking this case. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు పక్షపాత వైఖరి వ్యవహరిస్తున్నారని, ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచారం అడిగినా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి ప్రశ్నించే వారిపై అరెస్టులు, వేధింపులకు పాల్పడుతూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అవలంబిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు నెరవేర్చకపోవడమే కాకుండా గత అసెంబ్లీలో సాక్షాత్తు మంత్రి సంధ్యారాణి ఉగాదికి స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని రాజన్న దొర ప్రశ్నించారు. ఈ మధ్యన ప్రెస్కి ఇచ్చిన తర్వాత మొన్న వాళ్ళ అధికారుల దగ్గర నుంచి ఒక జవాబు వచ్చిందంట. ఆ జవాబు ఏమిటంటే మీ సమస్య పరిష్కారం అయిపోతుంది, రీడ్రెస్ అంతే, దాన్ని పరిష్కరించేసినామని అర్థం. అయిపోయిందంటే లేదు, పెండింగ్ అంతే. ఒక మేధావి ఆయన, ఒక ప్రిన్సిపాల్, ఆయన రిటైర్ అయిపోయాడు ప్రిన్సిపాల్, ఆయనకే ఇలాగుంటే ఇది గిరిజన నియోజకవర్గం అలాగని చెప్పారు. మన దానికి కట్టుబడి ఉండాలి. మన ఆగస్టు అంటే మన అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే మేము జిల్లాకే పరిమితము, మీకు ఎప్పుడు చెప్పలేదు అంటారు. అన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ అధిష్టానమే చెప్పింది, వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంటే చెప్పారు, జాతీయ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు. నా పేరు చెప్పి ఎవరైనా అడిగితే బస్సులో నా పేరు చెప్పి నచ్చిన దగ్గరికి వెళ్ళండి, అథారిటీకి వెళ్తారో, కన్నూరింటికి వెళ్తారో, ఆ గుడికి వెళ్తారు, ఈ బడికి వెళ్తారు అన్నట్టు చెప్పారు ఆయన. మేము అలాగే చెప్పలేదు, మేము తిరుపతి వెళ్తే అన్నవరం మనం చెప్పలేదు, జిల్లా వరకు అని మన అసెంబ్లీలో కూడా చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. అటువంటి విషయాలు ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవడానికి మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. ఆ వినతి పత్రాలు కూడా ఏం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు అనమాట. ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా మాకున్న సమస్యలు కావచ్చు, మాకున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మంత్రి దృష్టికో, ఎమ్మెల్యే దృష్టికో, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అవి అది ఎక్కడ పరిష్కరించాలని చెప్పండి అని అడుగుతున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేయాలని, ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే క్రిస్టియన్లపై జరిగిన దాడులను అరికట్టాలని సాలూరు పట్టణంలో పాస్టర్లు మరియు క్రిస్టియన్ సంఘాలు శాంతియుత ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాలూరు మండలంలో ఉన్న 4 మండలాల్లో, సాలూరు తాలూకా 4 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు, ఆ యొక్క సంఘ పాస్టర్స్ అందరూ కూడా శాంతియుత ర్యాలీ జరపడానికి నిశ్చయించుకున్నాం. ఈ శాంతియుత ర్యాలీ ఎవరి కొరకు అంటే ప్రవీణ్ పగడాల గారి మరి న్యాయం జరగాలని, వారి అనుమానాస్పద స్థితి అందరికీ కూడా మరి బహిర్గతం కావాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామాల్లో యాదవ కులస్తులు గంగమ్మ తల్లి గావు పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గావు పండుగకు పెద్ద ఎత్తున బంధువులకు చెప్పుకొని పండుగ ఘనంగా నిర్వహిస్తారు. గావు పండుగలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాట గాళ్ళు గొల్లల చరిత్రను అబ్బురుపరిచే విధంగా పాడి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ గొల్లల పండుగకు శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో యాదవ సంఘం నాయకులు కొడిగట్ల ముత్యాల నాయుడు, దేవర ఈశ్వర్రావు, దువ్వ చిన్న తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మంచి మార్గంలో, సన్మార్గంలో మనమందరం ఈ కార్యక్రమాన్ని మన జూనియర్స్ నెక్స్ట్ జనరేషన్ చేసే విధంగా మనం ఆలోచించాలా. అది చాలా సంతోషం. అలాగే పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని యాదవ చరిత్రను ముందుకు తీసుకెళ్లి యాదవ గొప్పతనాన్ని చెప్పినటువంటి గురువర్యులు చిరంజీవి వాసు, ఈ వాసు అనే వాసు కోరాడ వాసు వంగర మండలం వంగర గ్రామం, నాకు అత్యంత మిత్రులు ఉన్నటువంటి వంగర మండలం తాలూకా దాసు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచి, ఆయన ముత్యాల నాయుడు గారు కూడా విచ్చేసి, అలాగే యాదవ సంఘానికి సీనియర్ దాసుడు ఆయన దువ్వు చిన్నగారు కూడా వచ్చి విచ్చేసి ఈ రోజు మనందరం ఇక్కడ కూరామంటే మనందరం ఒక ఐక్యమత్యంగా. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు టీడీపీ కూటమి నాయకులతో కలిసి చీపురుపల్లిలోని జామియా మసీద్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి ఆక్రమించడమే కాకుండా ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో పైడి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నారని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామం ఎస్సీ కాలనీ మహిళలు వాపోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు వారి సమస్యలను చెప్పుకున్నారు. 1980 సంవత్సరంలో సుమారు 50 ఎస్సీ కుటుంబాలకు కొంత ప్రభుత్వ భూమిని కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి మరికొంత భూమిని కమ్యూనిటీ భవనానికి కేటాయించారని తెలిపారు. అయితే అదే వర్గంలో 5 కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి తమ సొంత భూమిగా చలామణి అవుతున్నారని, ఇదేంటని అడిగితే బయట నుండి వ్యక్తులను తీసుకొచ్చి బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బెదిరించి మీకు ఇక్కడ మాలేండి, మీకు ఇక్కడ ఏ డబ్బు ఉంది అనేసి మాకు భయం పెట్టి నాన్నగారు మీ దగ్గర చెప్పకూడదు కానీ బూతులు తిట్టేసి మీకు ఇక్కడ హక్కు లేదు, ఇది మాలేండి, ఇది
మీకు ఇక్కడ బాగు చేసే ఇది లేదు అనేసి అన్నారు. అనేసి అంటే మా మగవాళ్ళకి ఏమొచ్చి అప్పుడు అందుబాటులో ఉంటే ఫోన్ చేసాం మేము. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు మా మగవాళ్ళు వచ్చారు. మా దగ్గర ఫోన్లు కూడా ఏమీ లేవు. ఫోన్ చేశాక వాళ్ళు వచ్చాక మీకు ఏడు సంబంధం ఎక్కడ అంటే అనేటప్పుడు కారు ఎక్కి వెళ్ళిపోతారు. చెప్పాను సార్, అది ఖాళీ చేయట్లేదు, ఎక్కడ ఉన్నాయండి అని అన్నారు సార్. ఎందుకంటే ఉండమంటారు అనేసి అని అన్నాం సార్. అది మా ల్యాండ్ అని చెప్పారు సార్. మీ ల్యాండ్ అయితే సార్ మాకు ఎస్సీ కాలనీకి మాకు ప్రభుత్వం ఇచ్చింది, మాకు సెంటర్ కాండి ఇక్కడ వరకు ప్రభుత్వం ఇచ్చిందని నేను చెప్పాను సార్. చెప్పేటప్పుడు అయితే మీరు ఎంత తేలుస్తాను, మీరు మాడవాళ్ళని చూస్తాను రేటి మాలని మీరు బూతులు ఆడితే బాగోస్తారు, మీ మాడవాళ్ళు మేము కొట్టిస్తే మీకు ఏమీ లేదని చెప్పాను సార్. అయినా ఆగలేదు. మేము అప్పుడు మగవాళ్ళు ఫోన్ చేసాం. 15 మగవాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు మగవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవారు మగవాళ్ళు వచ్చారు సార్. వచ్చి మాకు వచ్చే లైన్కి కారు ఎక్కి వెళ్ళిపోతే మాకు సెంటర్లో ఒక వెబ్సైట్ ఉంది సార్ మా కాలనీకి. రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ పెంచాలని అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపడుతున్న రిలే దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. రెల్లి కులాల సంఘం జేఏసీ కన్వీనర్ ఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రెల్లి వాటి ఉపకులాలకు అన్యాయం జరిగిందన్నారు. రిజర్వేషన్ తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెల్లి కులం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆటా చేసినప్పుడు ఒక అన్నదమ్ములు పంచుకునేటప్పుడు అన్నదమ్ములకు సమన్యాయం జరిగినప్పుడు అది శ్రేయస్కరంగా ఉంటుంది, అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు మాకు సమన్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది. కాబట్టి చైతన్యం గల జొన్నగుడ్డి ప్రాంతం వాళ్ళు ఈ విజయనగరంలో ఉద్యమాలకు గడ్డ. ఇది మీరు చిన్నతనంగా చూసుకొని నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం ఇది కోతిపుండి బ్రహ్మరాక్షలాగా పెద్దదవుతుంది. ఈ విధంగా మీరు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళు ఎందుకులే వాళ్ళు ఏం చేస్తారులే అని అనొద్దండి. ఇది చిన్నది గాలివాన, ఆ తర్వాత తుఫాన్గా మారుతుంది, సునామీగా మారుతుంది, ప్రతి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మారుతుంది. ఇది పునాది. ఈ జొన్నగుడ్డి ప్రాంత యువతను ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఎప్పటికైనా మీరు ఆ 1% అనేది మీరు రద్దు చేయండి. కనీసం మాదిగలకి ఇచ్చిన 0.5 లేదా మాలకి ఇచ్చిన 0.5 ఆ 0.5 అయినా క్యాన్సిల్ చేసి మా దళితులకి 2% అయినా కనీసం రాష్ట్ర యూనిట్ కాబట్టి యాక్చువల్గా మేము 2% ఒప్పుకోము సార్, 5% మాకు కావాలి. కానీ మీరు ఏమన్నారు 2026 లెక్కల తర్వాత జిల్లాల వర్గీకరణ చేస్తామన్నారు. సో అంతవరకు మేము ఓకే. కానీ తక్షణం రాష్ట్ర యూనిట్లో కనీసం మాకు 2% ఇవ్వాలండి. సో తక్షణం మీరు వచ్చి తెలుసుకోండి, మా జొన్నగుడ్డి ప్రాంతానికి రండి, వినండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి, మాట్లాడండి. వాళ్ళు ఎందుకు ఇలా కూర్చున్నారు, ఎందుకు ఆవేదన చెందుతున్నారో తెలుసుకోవాలని పెద్దలందరికీ వినయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు విజయనగరం జిల్లాలో ఏబిసిడి వర్గీకరణలో రిజర్వేషన్ శాతం పెంచాలని మా విజయనగరం జిల్లా జొన్నగుడ్డి యువకులు పెద్దలు ఇక్కడున్న పౌరులందరూ కూడా చాలా గట్టిగా 7 రోజులు బట్టి నిరాహార దీక్షలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంఘీభావాన్ని తెలపడం కోసం వస్తూ గవర్నమెంట్కి ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నామండి. అయ్యా, మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనకి రాజ్యాంగం రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 74 సంవత్సరాల చరిత్రలో రాజ్యాంగ ఫలాలు అనేది షెడ్యూల్డ్ కులస్తులకు, షెడ్యూల్డ్ ట్రైబ్ కులస్తులకు కల్పించింది గవర్నమెంట్. మేము ఒకటే అడుగుతున్నాము, మేము షెడ్యూల్డ్ కులస్తుల్లో బాగా వెనకబడ్డ కులం మాది రెల్లి కులం. మా రెల్లి కులస్తులు 100కి 5% కూడా ఇంప్లిమెంట్ కాలేదు 74 సంవత్సరాల చరిత్రలో. కావున మాకు 5% కాకపోయినా 10% ఇవ్వాలి. ఎందుకంటే మాలా మాదిగ సోదరులు ఈ 74 సంవత్సరాల్లో చాలా ఇంప్లిమెంట్ అయి ఉన్నారు. కావున బాగా వెనకబడి ఉన్న మా రెల్లి కులస్తులకు 10% ఇవ్వాలి. అది కూడా ఇవ్వని పక్షంలో 5% కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాన్ని చేసిన ముస్లిం సోదరులు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రారంభం.
రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. ఐపీటీవీని ప్రారంభించిన ఏఆర్ఏఎస్పీ జి నాగేశ్వరరావు. హౌసీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన వాజీ ఛానల్ ఎండీ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.